హాయ్ ఎవ్రీవన్. ఇదైతే ఒక చిన్న షార్ట్ అండి. ఒక చిన్న మినీ వ్లాగ్ లాంటిది. సాటర్డే పూజ అనేది తీసాను. వైశాఖ మాసంలో మా వైపు సింహద్రప్పన్నకి అమృతం కుండలు అంటారు. అంటే ఆ కుండల్లోన పానకం చేసైతే పెడతారండి. కొంతమంది పొద్దున్న పెట్టేస్తారు, కొంతమంది సాయంత్రం పెడతారు. మా మమ్మీ వాళ్ళైతే సాయంత్రం పూట పెడతారండి. అంటే 6-7 లోపు అయితే మధ్యలో పెట్టేస్తారు. సో సాయంత్రం అయితే అంతా ఇలా ఇంటి ముందు అన్ని ముగ్గులు పెట్టుకొని సందు ఉంటుంది కదా, మనకు అపార్ట్మెంట్స్లో అంటే సందులు ఏమి ఉండవులేండి. కానీ ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్కి అయితే సందులు ఉంటాయి కదా, ఇంటి చుట్టూరు సందు ఉంటుంది. ఆ సందులో కూడా ఇలా చక్కగా పెట్టుకున్నాను. అప్పుడు ఇంట్లో గృహప్రవేశం అయిన వెంటనే అయితే నేను ముగ్గులు పెట్టానండి. ఆ ముగ్గులన్నీ వెంటనే పాడైపోయి, అంటే మా డాడీ కడిగేస్తూ ఉంటారు, క్లీన్ చేసేస్తూ ఉంటారు, అండ్ మెయింటైన్ చేసేది కూడా ఉండదు కదా, అందుకనే తొందరగానే పాడైపోయి. ఫస్ట్ అయితే నేను భగవాన్ దగ్గర అయితే దీపం పెట్టేశాను. ఇలా మందారం, కనకంబరాలు, ఈ వైట్ ఫ్లవర్స్ ఇవన్నీను. మన వైపు అయితే చామంతి అండ్ రోజ్ ఫ్లవర్సే ఉంటాయండి. ఇక్కడైతే భలే ఉంటాయండి, సంపంగి ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి చక్కగాను. మన వైపు అయితే కామన్గా దొరికేస్తాయి. ఇక్కడ అలా కాదు, డిఫరెంట్ ఫ్లవర్స్ దొరుకుతాయి. అవి లేదంటే చెట్టువైనా తెంపుకొని పెట్టుకోవచ్చు. సాయంత్రం పూట అయితే ఇలా దేవుడి దగ్గర కొంచెం నీట్గా చేసి ముగ్గు పెట్టి ఇలా అయితే దీపం పెట్టేసుకున్నాను. అండ్ పక్కన కుండలో పానకం చేసేసి అయితే డాడీయే పెట్టారులేండి, తమ్ముడు పెట్టలేదు. ఎందుకంటే అదే తమ్ముడు వాళ్ళ ఆవిడ 7th మంత్ ప్రెగ్నెంట్ కదా, అందుకే ఇంక తనేం చేయలేదు. ఇంకా డాడీ ఇలా చేసుకున్నారు. మేమైతే ఈ కుండలో చాలా కలుపుతామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కలుపుతారు. మేమైతే బెల్లం, అంటే ఫస్ట్ నీళ్ళు వేసి బెల్లం, మామిడికాయ జ్యూస్ ఉంటుంది కదా, రసాలు, అవి, ఒక అరటిపండు, ఈ జీడి పండు అంటారు కదండి, అదొకటి, జీడిపల్లి అంటారు కదా, అది, పెసరపప్పు, కొంచెం ఏలకలు, మిరియాల పౌడర్, ఇవన్నీ అండి. ఇవన్నీ వేసి అయితే కలిపేసి అలా పెడతారు. దీపం పెట్టుకొని కిందైతే ఇలా ప్రసాదంలా పెడతారు. మమ్మీ ఉన్నప్పటి నుంచి ఇంతేనండి. లాస్ట్ ఒక 10 years నుంచి అయితే ఇట్లానే పెడతాము. అదే చెప్పాను కదా, కొంతమంది పొద్దున్న పెట్టేస్తారు సాటర్డే, కొంతమంది ఏంటంటే ఈవినింగ్ పెట్టి నెక్స్ట్ డే సూర్యనారాయణ స్వామికి కూడా ఇలా కొంచెం అంటే డిఫరెంట్గా పూజ చేస్తారండి. ఇలాగే సేమ్ ఎండ్ వచ్చేటప్పుడు 7 o'clockకి 7:30కి ఆ టైంలో పీటకు అన్నీ చేసేసి సూర్యనారాయణ స్వామిలాగా భావించి అప్పుడు కూడా ఏదో చిన్న పూజలాగా అయితే చేస్తారు. నాకు పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే మేము ఆ పూజ చేయం కనుక. అండ్ మమ్మీ దగ్గర కూడా ఇట్లా దండం పెట్టేసుకున్నాం. ఇల్లంతా నీట్గా చేసి చక్కచక్క పూజ చేసుకుని ఇలా అయితే పూజ పెట్టుకున్నాం. మీరు కూడా ఇలానే చేస్తారా? చేస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి.